మనం హోమా ఫుడ్స్ లింక్ ఇచ్చిన తర్వాత మీరు ఫోన్లో ఓపెన్ చేసిన వాళ్ళు చాలామందికి పెద్దలకి ఇది ఎలా వాడాలి అని అర్థం అవటం లేదు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం. మీకు ఫస్ట్ టైం ఈ యాప్ వచ్చినప్పుడు ఈ లింక్ వస్తే ఈ సైన్అప్ నొక్కాలి. సైన్అప్ అనే బటన్ ఉంటుంది. మొబైల్లో ఫ్రెండ్లీ, ఇది ఈజీగా మొబైల్లో కూడా పనిచేస్తుంది. సైన్అప్ నొక్కాక ఈమెయిల్ అడ్రస్, అంటే మనం ఖచ్చితంగా మన ఈమెయిలే పెట్టాలని ఏం లేదు, ఏదైనా పెట్టచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాదేవి@gmail.com. అంటే మీరు 100% 567 బ్యాంకుల్లో వాటిలో ఉన్నంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఉంటుంది, అన్నీ సింపుల్గా పెట్టుకోండి. రెండవది పాస్వర్డ్, అంటే సింపుల్గా మీకు గుర్తుపెట్టుకున్నట్టు పాస్వర్డ్ 1 2 3 అయితే ఈజీగా గుర్తుంటుంది. ఈ ప్రొసీజర్ ఈ స్టెప్ చేయలేను అనుకున్న వాళ్ళకి మాకు చెప్తే మా స్టాఫ్ చేత మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఫిలప్ చేయించేస్తాను. ఈ నేమ్ కూడా సింపుల్గా మీరు దుర్గా అని పెట్టచ్చు, ఈ పూర్తిగా ఇంటి పేరు పెట్టచ్చు, హాఫ్ పెట్టచ్చు. ఒక్క ఫోన్ నెంబర్ మాత్రం ప్రాబ్లము, +91 ఖచ్చితంగా కొట్టాలి. +91 మాత్రం కంపల్సరీ, ఇది లేకపోతే పని చేయట్లేదు. +91 తర్వాత మీ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, 9997 మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది పెట్టిన తర్వాత సైన్అప్ నొక్కితే మనకి సైన్అప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు ఇంకేం చేయనవసరం లే, మీరు ఇక్కడ ఫుడ్లోకి వచ్చి టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు చికెన్ తిందాం అనుకుంటున్నారు. చికెన్ దగ్గరికి వెళ్తే మనకి భారతదేశంలో ఎక్కువ చికెన్ గ్రేవీ కర్రీ ఉంటుంది. గ్రేవీలోకి వెళ్ళి బోల్డ్ సెర్చ్ అనేది ఇంటర్నేషనల్, ఎవరన్నా అవుట్ సైడ్ ఇండియా ఫుడ్స్ తినాలి అని అనుకునే వాళ్ళకి. ఇండియన్ ఫుడ్స్ రొటీన్గా తినేటివి ఇక్కడ పెట్టాం స్మార్ట్ సెర్చ్ నొక్కంగానే మీకు ఇది వస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ 100 దాటితే 200 దాటిందంటే మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నారు అర్థం. మనకి బలం, ప్రోటీన్ బలం, ఫ్యాటు, ఇవి మనం ప్రోటీన్ తక్కువ ఉంటుంది భారతదేశంలో. ఏ తీసుకున్నా క్యాలరీస్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 100కి దగ్గరలో, అంటే 50 దాటిన తర్వాత 60 70 80 ఉంటే మనకి ఇక్కడ వస్తుంది రెడ్ మీటర్. ఎక్కువ క్యాలరీస్ తింటున్నాం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం అనే వస్తుంది. దీన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. ఇలాంటి తింటున్నప్పుడు ఏం చేయాలి, మీరు ప్లేట్ నిండా చిల్లీ చికెన్ గ్రేవీ కర్రీ పెట్టుకోవడం బదులు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అర్థమైందా? అదే సింపుల్వి ఏదైనా మన దొరికేవి గ్రీన్ పీస్ ఉన్నాయి, అంటే పచ్చ బఠానీలు, ఇవి కూడా నేను తర్వాత మన తెలుగులో దొరికేటివి పేర్లో పెడతాను. ప్రస్తుతానికి ఇది ఉంది. ఇది చూడండి, గ్రీన్ అంటే సేఫ్ ఫర్ డయాబెటిక్స్. ఎంత ఉంది దీంట్లో? ప్రోటీన్ బాగుంది. ప్రోటీన్ అంటే మనకు బలం, ఇక్కడ గ్రీన్గా వచ్చింది బటను. ఫ్యాట్ చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీటిలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇది 100కి దగ్గరలో ఉంది. ఈ మీటర్ 88 ఉంది. అంటే మీరు ఎక్కువ తీసుకున్నా కూడా క్వాంటిటీలో గ్రీన్ పీసు, అంటే నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటే ఫైబర్ ఉండడం వల్ల మీకు ఇటు బలం ఉంటుంది, క్యాలరీస్, ఇటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అటు ప్రోటీన్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ సార్కోపీనియా అంటారంటే మనకి మజిల్ తక్కువ ఉంటుంది 60 తర్వాత. చాలామంది మహిళలకి, మగాళ్ళకు కూడా చూడడానికి లావు ఉంటారు కానీ కండరాలు ఉండవు, వీళ్ళకి చాలా మంచిది. రెండవది షుగర్ పేషెంట్లకి. మూడవది మెయిన్ బైపాస్ అయిపోయిన వాళ్ళకి, స్టెంట్ వేయించుకున్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకి ఈ గ్రీన్ ఉన్నవి తీసుకోవడం మంచిది. అంటే ఆకుకూరలు 0 అంటే నీళ్ళు, వాటర్లో 0 క్యాలరీస్. నెక్స్ట్ మనకి ఆకుకూరలు, కూరగాయలు 10 to 20 ఉంటాయి. తర్వాత 30 to 40 వచ్చేసి బఠానీలు, శనగలు ఇలాంటివి వస్తాయి. 40 to 60 వచ్చేసి వెజిటబుల్స్ పెద్దవి, అంటే వంకాయలు, ఇలాంటి గుమ్మడికాయలు ఇలాంటివి వస్తాయి. చాలామంది గుమ్మడికాయల షుగర్ ఉంది అనుకుంటారు, కానీ మనం తొక్కతో పాటు ఉడకబెట్టుకొని తినగలిగితే దాంట్లో 80% వాటరు, 15% ఫైబర్ ఉండడం వల్ల యాక్చువల్గా మనకు గ్లూకోజ్ ఉండదు. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దీంట్లో మీరు టైప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫుడ్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ ఫుడ్ కొడితే మీకు బోల్ట్ సెర్చ్లోకి వెళ్తే మీకు ఏమేమి ఎంత రిస్క్ ఉంది అంటే క్యాలరీస్ అంతా కార్బోహైడ్రేట్స్లో ఉన్నాయి, తర్వాత ప్రోటీన్ ఉంది, కానీ మొత్తం మనకి దీని లోపల ఏమవుతుందంటే వీళ్ళు ఫ్లేవర్ ఏజెంట్స్, తర్వాత టేస్ట్ వచ్చేటివి, తర్వాత కలరింగ్ వచ్చేటివి, కంప్లీట్గా కుక్ చేసే మోడల్ వేరు కాబట్టి మనం రెడ్ మార్క్ ఇచ్చాం.
దీనికన్నా కొంచెం న్యాచురల్గా ఉండేటివి ఇలాంటివి తీసుకోవచ్చు. కాబట్టి చాలామందికి ఇది ఎలా సైన్ చేయాలి అనేది, ఎలా లాగిన్ అవ్వాలో అర్థం కాక చాలామంది అడుగుతున్నారు నన్ను. అందుకోసం ఈ వీడియో తయారు చేశాను. మీకు ఈ లింక్ వస్తుంది, హోమా ఫుడ్స్ న్యూట్రిషన్ ఆన్ రెండర్.com. దీన్ని నేను స్వయంగా తయారు చేశాను. డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలనే డైట్ ఇంకా ఇండియాలో రాలేదు. ఏదో ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నాము, అది మీరేమో ఫాలో అవ్వలేకపోతున్నారు. రెండవది, బయట చాలా న్యూట్రీ యాప్స్ వచ్చాయి, కానీ అవి ఎక్కువ పిల్లలకు ఉండేటట్టు, సరదాగా ఉండేటట్టు పెట్టారు. తర్వాత చాలా కాస్ట్లీ ఉన్నాయి, లేదంటే గంటకి సెకండ్కి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఈ హెడేక్ లేకుండా ఉండాలి, పేషెంట్ ఓరియంటెడ్, వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు, మన ఇండియాకి సరిపోయేటట్టు, మనకు అర్థమయ్యేటట్టు పెట్టాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ అప్గ్రేడ్లో మీరు ఇదంతా ఎక్కువ వాడగలిగితే దాన్ని మనం తెలుగు పదాలు మనకు అర్థమయ్యేటట్టు ఇవి మారుస్తాను అనమాట. ఇవి కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టాను నేను. కొద్దిమందికి ఇలాంటివి తినడం సరదా. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లోను, తర్వాత ఒరిస్సాలోను, తర్వాత మనం ఈ వెస్ట్ బెంగాల్లోను ఇలాంటివి స్వీట్స్ అలాంటివి తింటారు. వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఇవి పెట్టాను నేను. లోకల్ లాంగ్వేజెస్లో మనం తర్వాత దీంట్లో పెడతాం. చూసారు, చాలా మట్టుగా ఏం ఉండదు. మన స్వీట్స్లో ఏమవుద్దంటే ఎక్కువ క్యాలరీస్, కార్బోహైడ్రేట్ ఉండి ప్రోటీన్ తక్కువ. మెయిన్ ఏంటంటే మనం వంట చేసే విధానం బట్టి మన మార్కులు వస్తాయి. చూస్తే మీకు అన్ని క్యాలరీస్ ఒకలాగే ఉంటాయి, కానీ మనం వంట చేసే మార్గంలో చాలా తేడాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా మన ఇంట్లో వండుకునే పప్పు కామన్గా చూసుకుంటే, దీనికి ఏం చేస్తున్నారంటే, కచోరీ అంటే ఏంటంటే వాళ్ళు ఆయిల్లో వేసి వేపుతారు. చూడడానికి ఏమో దాలే కదా మంచిది అనుకుంటాం, కార్బోహైడ్రేట్స్ పెరిగి మనకి రిస్క్ వచ్చిందనమాట. అందుకోసం మీరు చూసుకుని చెక్ చేసుకున్నాక లాగౌట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు రెండే స్టెప్స్. ఒకటి ఈమెయిల్, మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఉండాలి. బ్యాంకుల్లో వాటిలో ఒకటి క్యాపిటల్ లెటరు, ఒకటి షార్ట్ లెటరు, ఒకటి ఏదో నంబర్ ఉండాలి, @ ఉండాలి, ఏవో ఉంటాయి. అవన్నీ అందరూ అవసరం లేదు. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, మీరు మీ పేరైనా కాదు. పాస్వర్డ్ కూడా సింపుల్గా నేను అనేది పాస్వర్డ్ 123 పెట్టుకోండి. పాస్వర్డ్ 1 కన్ఫర్మ్. నేమ్ కూడా మీరు సింపుల్ నేమ్ పెట్టండి, కానీ ఫోన్ నెంబర్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ప్లస్ నొక్కాలి, 91 నొక్కాలి. మీ నెంబర్ పెట్టుకోవచ్చు, మీ నెంబర్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. అది పెట్టుకొని మీరు సైన్అప్ నొక్కితే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, మీరు ఒకసారి చేసుకున్నాక మీకు డైరెక్ట్ లాగిన్లోకి వచ్చేస్తారు. మీకు ఈజీగా లాగిన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అదే అడ్వాంటేజ్. మనం ఇక్కడికి వచ్చేసి మనం సైన్అప్ చేసుకొని దీంట్లోకి వస్తే మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి, మీరు ఈజీగా చేసుకోవచ్చు. సరేనా? థ్యాంక్ యూ అండి.